ప్రజల అటెన్షన్ని వేరే వైపు డైవర్ట్ చేయడానికి బీఆర్ఎస్ పార్టీని బీజేపీలో కాంగ్రెస్లో చేర్పిస్తారు, లేకపోతే బీజేపీలో చేర్పిస్తారు. మొదట ఏమన్నారు, మొత్తం కంప్లీట్గా మూకుమ్మడిగా 26 మంది వచ్చి కాంగ్రెస్లో చేరుతారు, అసలు బీఆర్ఎస్ఏ నామరూపాలు లేకుండా పోతుంది, నలుగురే మిగులుతారని అన్నారు. ఆ ప్రయత్నం విఫలమైంది. అదైన తర్వాత మళ్ళీ ఇంకొక సెన్సేషన్ ఏం రావాలా, దానికి కూడా ఈ చవటే కారణం. అంటే ఇక్కడ కవిత బెయిల్ ని కూడా ఒకటి అడ్డు పెట్టుకొని కవిత బెయిల్ వచ్చిన తర్వాత కవితకు ఎవడు అవునన్నా కాదన్నా కొంతకాలం తర్వాత బెయిల్ ఇవ్వక తప్పదు. ఈ దేశంలో ఉన్నటువంటి క్రిమినల్ జ్యూరిస్ప్రుడెన్స్ ప్రకారంగా ఒకవేళ స్పీడీ జస్టిస్ అనేది భారత రాజ్యాంగము పౌరులకు ఆర్టికల్ 21 ద్వారా ఇచ్చినటువంటి ఒక రాజ్యాంగపరమైన హక్కు. ఇప్పుడు దాదాపు 5 నెలలుగా జైల్లో ఉంది, ఇంకెంతకాలం ఉంటుంది? ఆ నేరం నిరూపణ అయినా కానీ ఆమెకు దాదాపు ఒక 3-4 సంవత్సరాల జైలు శిక్ష పడుతుంది. అందులో దాదాపుగా 1/3 ఆల్రెడీ అయిపోయింది కాబట్టి ఖచ్చితంగా ఆమెకు బెయిల్ ఇవ్వాల్సిందే. ఈవెన్ మర్డర్ కేసులలో బెయిల్ ఇస్తారమ్మా 3 నెలల తర్వాత. క్రిమినల్ ప్రొసీజర్ కోడ్, పాత ప్రొసీజర్ కోడ్లో సెక్షన్ 167(2) కింద అంటే లైఫ్ ఇంప్రిజన్మెంట్ కానీ డెత్ పెనాల్టీ కానీ పడేటువంటి నేరాలలో 90 రోజుల లోపల, అంతకంటే తక్కువ శిక్ష పడేటువంటి నేరాలలో కూడా 60 రోజులలో పోలీసులు ఖచ్చితంగా ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ చేసేసి ఛార్జ్షీట్ ఫైల్ చేయాలి. లేకపోయిన పక్షంలో పోలీసులు ఫెయిల్ అయితే అప్పుడు వాళ్ళకి ఆటోమేటిక్గా యాజ్ అ మ్యాటర్ ఆఫ్ రైట్ డిఫాల్ట్ బెయిల్ వస్తుంది. సో కాబట్టి ఇందులో కవిత కోసమని కేసీఆర్ లేకపోతే కేటీఆర్ హరీష్ రావు పోయి కేంద్రం పెద్దలతో రాజీ పడుతున్నారు అనే మాట అది డొల్ల మాట. సో దాన్ని ఎవరు నమ్మట్లేదు. ఇప్పుడు ఆల్రెడీ మనోజ్ సిసోడియాకు బెయిల్ ఇచ్చినారు. అంతకుముందు సత్యేంద్ర జైన్ విషయంలో కానీ ఇంకో ఇతరత్ర విషయాల్లో కానీ సిబిఐ యొక్క యాటిట్యూడ్ పట్ల, ఈడీ యాటిట్యూడ్ల పట్ల సుప్రీంకోర్టు ఆల్రెడీ చాలా తీవ్రంగా ఖండించింది వాళ్ళ యాటిట్యూడ్ని. మీరు కేవలం అనుమానాల బేసిస్ మీదనే రాజకీయ ప్రత్యర్థులను నాశనం చేయడంలో అధికార పార్టీకి కొమ్ము కాస్తున్నట్టుగా ఉంది. యు ఆర్ బికమింగ్ రాదర్ ఎ మౌత్ పీస్ ఆఫ్ ది రూలింగ్ పార్టీ ఇన్ ది సెంటర్ అన్నటువంటి మాట మాట్లాడినారు. సో ఇవన్నీ గమనిస్తే ఎవడైనా ప్రాక్టీస్లో అనుభవం ఉన్న వ్యక్తికి, క్రిమినాలజీ తెలిసిన వ్యక్తికి, క్రిమినల్ లా ప్రాక్టీస్ చేసే ఏ న్యాయవేదికైనా తెలుసు కదంటే సిసోడియాకు వచ్చిన తర్వాత అదే కారణాల వల్ల కవితకు కూడా బెయిల్ వస్తుంది అని. అయితే కవిత బెయిల్ను మూవ్ చేసే విషయంలో వాళ్ళు అడాప్ట్ చేసే స్ట్రాటజీ మీద ఆధారపడుతుంది. అప్పుడు సిసోడియాకున్న పరిస్థితికి కవిత పరిస్థితులలో చాలా గణనీయమైన మార్పు ఉంది. వాళ్ళు ప్రాపర్ స్ట్రాటజీతో కనుక ఒకవేళ వాళ్ళు హైకోర్టులో బెయిల్ అప్లికేషన్ అంటూ వేసుకుంటే తప్పకుండా ఆమెకు బెయిల్ వచ్చే అవకాశాలు ఉంటాయి. అయితే ఇక్కడ ఇంకొక విషయానికి వస్తే కనుక దాదాపు కవిత మీరు అన్నట్టు జైలుకి వెళ్ళి 5 నెలలు అవుతుంది. సో తిహార్ జైలు ఇంతవరకు అంటే ఇన్ని రోజులు ఎంక్వైరీ చేసినా, ఇన్ని రోజులు జైల్లో ఉన్నా ఒక్క నిజం కూడా బయట పెట్టలేకపోయారు. ఎందుకని? ఇదంతా కుమ్ముక్కు రాజకీయాలమ్మా. ఇప్పుడు మనకి సామాన్య ప్రజలకు చూడ బీజేపీ వేరు, బీఆర్ఎస్ వేరు, కాంగ్రెస్ వేరు అని అంటాం కానీ ఈ రాజకీయ నాయకులు అందరూ వీళ్ళంతా బంధువులే, కౌరవ పాండవులే, వీళ్ళు అన్నదమ్ముల పిల్లలే. విన్నారా లేదా? ఈ ప్రతిపక్ష పార్టీలు కూడా ఇవాళ కొట్లాడుతున్న వాళ్ళు అధికార పక్షంలో ఉన్నవాళ్ళు వీళ్ళంతా అన్నదమ్ముల పిల్లలే, వీళ్ళ బంధువులే అన్ని పార్టీలలో ఉన్నారు. ఇప్పుడు కిషన్ రెడ్డికి రేవంత్ రెడ్డి వాళ్ళ బ్రదర్కి మధ్య పూర్తి బంధుత్వం ఉంది, వాళ్ళ మధ్య రిలేషన్షిప్ ఉంది. అట్లనే బీజేపీలో ఉన్నది చాలామంది నాయకులకు కాంగ్రెస్ వాళ్ళతో బంధుత్వం ఉంది. అట్లనే బీఆర్ఎస్లో ఉన్నటువంటి నాయకులకు చాలామందికి కాంగ్రెస్ నాయకులతోని బంధుత్వం ఉంది. లేకపోతే కత్తులు చూసుకొని ఇప్పుడు ఈ క్షణంలోనే కత్తి పెట్టి తల ఖండిస్తా అన్నంత వీర లెవెల్లో మాట్లాడిన వాళ్ళు అధికారులకు వచ్చిన తర్వాత కాళేశ్వరం మీద ఏమైనా ఎంక్వైరీ చాలా సీరియస్గా జరిపారా? సిబిఐకి ఇవ్వాలన్నారు, ఇచ్చారా? ఏదో ఒక రిటైర్డ్ జ్యుడిషియల్ ఆఫీసర్తోని ఏదో జ్యుడిషియల్ ఎంక్వైరీ అని పెట్టినారు. అంటే ఈ అవినీతిని పారదోలడం విషయంలో కానీ, అధికార దుర్వినియోగం చేసిన వాళ్ళ పట్ల శిక్షలు పడేలాగా కృషి చేయడంలో కానీ రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు అనేది తేలిపోయింది కదా. సో కాబట్టి మనం వాళ్ళు ఏదో చేస్తారు, వీళ్ళ వల్ల ప్రజలకు మేలు జరుగుతుంది, వాళ్ళ వల్ల ప్రజలు మేలుతుంది అంత అవుతుంది. ఈవెన్ ఒకటేంటంటే ముఖ్యమంత్రి స్థానంలో ఆనాడు కేసీఆర్ కూర్చున్నాడు, ఈనాడు రేవంత్ రెడ్డి కూర్చున్నాడు. ప్రజల దోపిడీ అదే రకంగా జరుగుతుంది.